హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఈ వీడియోలో వేసవి తాపాన్ని తగ్గించి కడుపులో చల్లగా ఉండి మనల్ని డీహైడ్రేట్ అవ్వకుండా చూసే 4 రకాల పెరుగు పచ్చళ్ళని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రకరకాల కూరగాయలతో తయారు చేసే ఈ పెరుగు పచ్చళ్ళు తినటానికి ఎంతో రుచికరంగా ఉండటంతో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాల్ని మనకి చేకూరుస్తాయి. మీరు కూడా ఈ పెరుగు పచ్చళ్ళని తయారు చేసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ 4 రకాల పెరుగు పచ్చళ్ళు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా వీటిని తయారు చేసుకుంటే కూరతో పనే ఉండదు. మొదటి రకం పెరుగు పచ్చడి బంగాళదుంప పెరుగు పచ్చడి. ఇది సింధియా ఫేమస్ పెరుగు పచ్చడి. దీన్ని తయారు చేసుకోవడానికి 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి మధ్యకి కట్ చేసి ఒక కుక్కర్లోకి వేసుకోండి. 2 పెద్ద మంచినీళ్ళ గ్లాసు నీళ్ళని దాంట్లో వేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కుక్కర్ని లాక్ చేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వండి. విజిల్ పూర్తిగా వదిలినాక బంగాళదుంపల్ని ఆరపెట్టుకొని బంగాళదుంపలకున్న తొక్కు తీసేసేయండి. తర్వాత బంగాళదుంపల్ని చేత్తో చిదుముకోండి. ఇలా చేయటం వల్ల ఈ పెరుగు పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వరకు గడ్డ పెరుగుని తీసుకొని దాన్ని కవ్వంతో చక్కగా చిలికేసుకోండి. ఇలా చేయటం వల్ల పెరుగు గడ్డలుగా లేకుండా స్మూత్గా అవుతుంది. తాలింపు కోసం ఒక బాండీలో స్పూను నూనె వేసి వెచ్చపెట్టి స్పూను ఆవాలు వేయండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత స్పూను జీలకర్ర వేసి అవి కూడా వేగాక 2 పచ్చిమిర్చి తరుగు, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు కరివేపాకు వేయండి. వీటిని సన్నని సెగ మీద చక్కగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాయి అనుకున్న తర్వాత టేబుల్ స్పూను ఎండుకారం, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఇంగువని వేయండి. చిన్న సెగ మీద వీటిని కూడా 1 నిమిషం వేపుకొని పోపు చల్లారపెట్టుకోండి. చిదుముకున్న బంగాళదుంప మిశ్రమంలో చిలికిన పెరుగు వేయండి. ఇదంతా బాగా కలిసే విధంగా కవ్వంతో మిక్స్ చేసుకోవాలి. తర్వాత వేపుకున్న పోపు మిశ్రమాన్ని దీనిలో వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా స్పూన్తో మిక్స్ చేసుకోండి. సాల్ట్ అనేది ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ వేయండి. దీనిలో ఉప్పు తక్కువగా పడుతుంది, చూసుకొని వేసుకోండి. మరలా అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, చాలా రుచికరంగా ఉండే బంగాళదుంప పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. 2వ రకం పెరుగు పచ్చడి కూరగాయలతో కూడిన రైతా. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండడంతో పాటు దీన్ని తీసుకోవటం వల్ల అరుగుదల పెరుగుతుంది, కడుపులో చల్లగా కూడా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవటానికి 1 లీటర్ పెరుగుని ఒక గిన్నెలోకి వేసుకొని దీన్ని గెరిటతో చిలికిన తరువాత 1 టేబుల్ స్పూను ఉప్పు వేయండి. 2 గుప్పెళ్ల వరకు దానిమ్మ గింజల్ని వేయండి. 2 రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడిగి సన్నగా తరిగేసి వేయండి. 1 పెద్ద టమాటాని సన్నగా తరిగి వేయండి. 2 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేయండి. 2 పచ్చిమిరపకాయల తరుగు కూడా వేసేసేయండి. దీనిలో కొత్తిమీర వేయము. కరివేపాకుతోటే ఈ పెరుగు పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. లీటర్ పెరుగు పచ్చడి కాబట్టి ఇంత ఎక్కువ కూరగాయ ముక్కలు వేశాను. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే తక్కువ కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు. అన్నీ కూడా పెరుగులో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, చాలా ఆరోగ్యకరమైన మిక్స్డ్ వెజిటబుల్ రైతా రెడీ. ఈ పెరుగు పచ్చడి బిర్యానీకి, నార్మల్ రైస్కి, చపాతీకి కాంబినేషన్గా అదిరిపోతుంది. దీన్ని తింటుంటే దానిమ్మ గింజల పంట కింద తగులుతూ చాలా బాగుంటుంది. మీరు దీన్ని ట్రై చేయండి. 3వ రకం పెరుగు పచ్చడి, దీన్నే బార్బిక్యూ పెరుగు పచ్చడి మరియు బీట్రూట్ పెరుగు పచ్చడి అని కూడా అంటారు. దీన్ని తీసుకోవటం వల్ల రక్తం అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని తయారు చేసుకోవటానికి బీట్రూట్ని తొక్క తీసి సన్నని ముక్కలుగా తరిగి నీళ్లు వేసి ఉడికించుకొని చల్లారపెట్టుకోండి. అలా చల్లారపెట్టుకున్న 1 కప్పుడు బీట్రూట్ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. కారం కోసం 1 పండు మిరపకాయ తరుగుని వేశాను.
మీరు పచ్చిమిర్చి తరుగైనా వేయచ్చు. టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసేసి దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని 1/2 లీటర్ వరకు గడ్డ పెరుగుని వేసేసేయండి. ఎప్పుడైనా పెరుగు పచ్చడికి పెరుగు అనేది గడ్డగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కవ్వంతో చిలుక్కోండి. అప్పుడేంటంటే పెరుగు పచ్చడి చాలా స్మూత్గా తయారవుతుంది. కంటికి ఇంపుగా ఇది కనిపిస్తుంది. దీని పోపు కోసం 1 స్పూను నూనె వేడి పెట్టుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 స్పూను ఆవాలు వేయండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేయండి. జీలకర్ర కొంచెం వేగినాక కరివేపాకు వేసి వేయించుకోండి. పోపుని రెడీ చేసుకున్న బీట్రూట్ రైతాలో వేసేసేయండి. పోపంతా కూడా రైతాలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. రక్తాన్ని ఎంతో పెంచి ఎనీమియాని తగ్గించి అరుగుదలని పెంచే బీట్రూట్ రైతా రెడీ. మీరు కూడా ఈ బీట్రూట్ పెరుగు పచ్చడిని ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉంటూ ఆరోగ్య ప్రయోజనాల్ని అందించే పెరుగు పచ్చడిలో ఇది కూడా ఒకటి. ఇంకా 4వ రకం పెరుగు పచ్చడి ఎండల నుంచి డీహైడ్రేట్ అవ్వకుండా మనల్ని కాపాడి శరీరంలో నీరసాన్ని తగ్గించి గట్ పవర్ని పెంచి అరుగుదలని ఇంప్రూవ్ చేసి కాన్స్టిపేషన్ తగ్గించే కీరా దోసకాయ పెరుగు పచ్చడి. దీన్ని తయారు చేసుకోవడానికి మీడియం సైజులో ఉన్న ఒక కీరా దోసకాయ తీసుకొని దాని చివరన కట్ చేసుకొని ఇలా రుద్దటం వల్ల కీరా దోసకాయ పెరుగు పచ్చడి చేసుకున్నా దానితో ఏ పదార్థం చేసుకున్నా చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకోండి. ఈ టిప్ని ఈసారి కీరా దోసకాయతో ఏ వంటకం చేసినా ఫాలో అవ్వండి. కీరా దోసకాయకి పైన ఉన్న తొక్కుని తీసేసేయండి. ఒకవేళ మీకు తొక్కుతో సహా పెరుగు పచ్చడి తినటం ఇష్టమైతే అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు కీరా దోసకాయని తురుము పట్టేదాంతో చక్కగా తురిమేసుకొని దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఒక రెమ్మ కరివేపాకుని శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా దాన్ని తరిగేసుకొని కీరా దోసకాయలో వేయండి. దీనికి సరిపడా 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేయండి. ఈ పెరుగు పచ్చడి తయారీ కోసం 1/2 లీటరు గట్టి పెరుగు తీసుకున్నాను. దాన్ని కూడా కీరా దోసకాయ తరుగులో వేసేసేయండి. కరివేపాకుని సన్నగా తరిగి వేయటం వల్ల కీరా దోసకాయ పెరుగు పచ్చడి మంచి సువాసనతో ఉండటంతో పాటు చాలా రుచికరంగా ఉంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే కీరా దోసకాయ పెరుగు పచ్చడి రెడీ. మీరు ఈ 4 పెరుగు పచ్చళ్ళని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి.